కోర్టులో నిషా ప్రేములు చెరొక బోన్లో నిలబడి ఉంటారు. నేనెంత వద్దన్నా కూడా నా చేత బలవంతంగా డ్రింక్ తాగించాడు. అలా నేను మత్తులో ఉండగా నేను వద్దని చెప్తున్నా కూడా మీరే చూడండి యువర్ ఆనర్ అని నిషా తన మొబైల్లో వీడియో ఓపెన్ చేసి ధర్మేంద్ర గారికి ఇవ్వటంతో ఇక అతను జడ్జి గారికి అందజేస్తాడు. జడ్జి గారు ఆ వీడియోని చూస్తూ ఉంటారు. అందులో నిషా మత్తులో ఉంటే ప్రేమ్ తననెత్తుకొని మెట్లు దిగుతూ తన గదిలోకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక ఆ వీడియోని చూసిన జడ్జి గారు ఏంటిదని ప్రశ్నిస్తూ ఉంటాడు. నిషా ఆ రోజు మత్తులో లేవలేని పరిస్థితిలో ఉంది. తనని గదిలో పడుకోబెడదామని తీసుకువెళ్ళాను. రూమ్లో పడుకోబెట్టి వెంటనే వచ్చేసానని ప్రేమ్ చెప్తాడు. అవును యువర్ ఆనర్ అని చామంతి కూడా అంటుంది. కోర్టుకి కావాల్సింది మాటలు కాదమ్మా, సాక్ష్యాలని ధర్మేంద్ర అంటాడు. సాక్ష్యం ఉంది యువర్ ఆనర్, మీరు పర్మిషన్ ఇస్తే ప్రవేశపెడతానని చామంతి చెప్తుంది. పర్మిషన్ గ్రాంటెడ్ అని జడ్జి గారు చెప్పటంతో భరత్ అంటూ చామంతి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే భరత్ లోపలికి వస్తుండటంతో ఇక నిషా అతన్ని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వీడి దగ్గర ఏం సాక్ష్యం ఉండుంటుంది అని నిషా టెన్షన్ పడుతూ ఉంటుంది.